పట్ల కార్మికులంతా ఆగ్రహించారు. సిఐటియు ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఉన్న సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోకి దూసుకుపోయారు. జీవో నంబర్ 6 ప్రకారమైన మాకు ఈ 6 నెలల నుంచి వేతనాలు వసూలు, మళ్ళీ ఇప్పుడు జీవో నంబర్ 11 కార్మిక శాఖ ఆదేశాల మేరకు ఇప్పుడు మా విద్యుత్ సంస్థతో ఒప్పందం గుంచుకున్న ఎంఓయూ ప్రకారము జీవో నంబర్ 11 ఈ జనవరి 17 నుంచి ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఈ జిల్లాలో కానీ మెదక్ జిల్లాలో ఇంతవరకు దాన్ని అమలు చేసే బాధ్యత అసలు అమలు చేయకుండా ఇక్కడ ఉన్న ఎస్సీ అండ్ ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నతాధికారులు దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ కాంట్రాక్టులకు కొన్ని కుమ్మక్కై ఈ కాంట్రాక్ట్ కార్మికుల పుట్టగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. జీవో నెంబర్ 11ను వెంటనే అమలు చేయాలని కార్మిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనికి వేతనం చెల్లింపుతో పాటు కనీస వేతనం 1200 రూపాయలకు పెంచితే గానీ తమ కుటుంబాలను పోషించుకోలేమని అన్నారు. ప్రభుత్వం అధికారులు తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అట్లాగే జీవో 11లో క్లాజ్ నంబర్ 7 ప్రకారంగా పర్మనెంట్ కార్మికుడు చేసే పని కాంట్రాక్ట్ కార్మికుడు చేస్తే పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతం కాంట్రాక్ట్ కార్మికుడికి ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నది. అయినా దాన్ని అమలు జరపడం లేదు. ఈ పోరాటాన్ని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మొత్తం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి సమ్మెను కొనసాగించి మరి కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం సిఐటియు పోరాడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని జిల్లాలోని కార్మికులంతా ఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో 3 ఘోర